మహా సంతోషకరమైన ఒక శుభవర్తమానము. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ పండుగ దినాన మీరు, మీ కుటుంబాలు, మీ పాడి పంటలు, పశువులు, మీ గ్రామం బాగుండాలని ప్రార్థన చేయడం కొరకు, అలాగనే ఒక మంచి శుభవార్త చెప్పడం కోసం మీ గ్రామంలోనికి వచ్చి ఉన్నాం. ప్రియులారా, మీరందరూ బాగుండాలి. మీ అందరి కొరకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులందరూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు బాగుండాలి. అయితే మంచిది. రేపు ఉదయకాలమే చర్చిలలో కూడి మరి యేసు ప్రభు యొక్క మరణ దినాన్ని పురస్కరించుకొని గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అని జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నరవతారిగా నిన్ను, నన్ను అనగా నరులుగా పుట్టిన ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడి వారి పాపములు క్షమించి బలపరిచి దీవించి అందరిని బాగుపరిచి ఆ స్వర్గలోకములో ఆయనతో పాటు ఉంచుకోవాలని ఆ సృష్టికర్త అయిన యేసు ప్రభు, ఆ దేవుడైన యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. మనుషులందరి పాపముల కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే నరులందరూ పాపము చేసి త్రోవ తప్పి గొర్రెల వలె గోతిలో పడిపోయి ఉండగా యేసు ప్రభు ఆయన అమూల్యమైనటువంటి హస్తాన్ని పట్టి ఆ గోతి నుండి, పాపం అనే గోతి నుండి, శాపం అనే గోతి నుండి, నరకం అనే కూపము నుండి తప్పించడానికే యేసు ప్రభు వచ్చాడు. అందుకే పాడినట్టుగా యేసే మార్గము. ఎక్కడికయ్యా మార్గము అని అంటే స్వర్గానికి మార్గము. ఏంటయ్యా సత్యం అంటే ఇప్పుడు మేము చెప్పుతున్నటువంటి యేసుక్రీస్తు అనే పదమే సత్యము. ఏంటయ్యా జీవము అని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే జీవము. దేవుడి వాక్యం బైబిల్లో ఇలా చెబుతోంది, ఎవరైనా యేసు యందు విశ్వాసం ఉంచి చనిపోతే వాడు తిరిగి మరలా ఒక రోజు బ్రతుకుతాడు. ఆయన మాట వింటాడు, తిరిగి లేస్తాడు. యేసు ప్రభు నమ్మడం వలన మీ పాపాలు పోతాయి. యేసు ప్రభు నమ్మడం వలన మీ శాపాలు కొట్టివేయబడతాయి. యేసుక్రీస్తు నమ్మడం వలన దేవుని రాజ్యంలో వారసులుగా మీరు నిలవబోతున్నారు. యేసుక్రీస్తు నమ్మడం వలన ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడబోతున్నాము. యేసుక్రీస్తు నమ్మితే మరి వేరొక మార్గం లేకుండా ఉచితముగా మనం స్వర్గలోకంలో నిత్యము జీవిస్తామని తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రియులారా, ఇదిగో దీపం ఉండగా ఇల్లు ఏ రీతిగా చక్కబెట్టుకుంటాము, పగలుండగానే పాకెట్లో ఏ రీతిగా పొలం పనులు చేసుకుంటాము, అలాగనే మనము బ్రతికుండగానే యేసు ప్రభును మీ సొంత రక్షకుడిగా, యేసు ప్రభువా నువ్వు మా దేవుడవు, ఇదిగో సేవకులు వచ్చి ఇలా చెప్పెళ్ళారు, మా పాపాలు పోతాయని, మా శాపాలు పోతాయని, మాకు నిత్య రాజ్యంలో మాకు నిత్యము నీతో బ్రతుకుతామని, మేము నరకంలో పడకుండా, అగ్నిగుండంలో పడకుండా నీ ద్వారా తప్పించబడతామని మేము విన్నామయ్యా. ఇదిగో మా దేవుడవు నీవే, మా రక్షకుడవు నీవే, మా విమోచకుడవు నీవే. నీ ద్వారానే తప్ప మాకు ఏ ఒక మార్గం లేదు స్వర్గానికి చేరడానికి. అందుకే మా పాపములను విడిచిపెట్టి ఇదిగో మీ యొద్దకు వస్తున్నాము, మమ్మల్ని అంగీకరించమని అడిగితే చాలు. పుక్కడికే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి దేవుడున్న లోకానికి నువ్వు వెళుతావని తెలియజేస్తున్నావు. యేసుక్రీస్తును అంగీకరించకపోతే నిత్య అగ్నిగుండములో యుగ యుగాలు కాలుతూ వేదన పడతావు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే నిత్యము ఆనందంగా, ఆరోగ్యంగా, మరణం లేకుండా ఆ నిత్య రాజ్యంలో నిత్యము ఆ దేవుడితో జీవిస్తావని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రభువా, విన్న మాటలను బట్టి ఇదిగో ఉన్న చోటని అంగీకరిస్తున్నారు. మీరు వారిని అంగీకరించండి, నువ్వు ఉన్న రాజ్యంలో చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదిగో పరలోక రాజ్యము, అక్కడ యేసయ్య ఉంటాడే. అదిగో పరలోక రాజ్యము, అక్కడ యేసయ్య ఉంటాడే. బంగారు వీధులు, సొగసైన ఇల్లు, బంగారు వీధులలో సొగసైన ఇల్లు, అక్కడ నిత్యం సంతోషముండునే. అదిగో పరలోక రాజ్యము, అక్కడ యేసయ్య ఉంటాడు.